హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఎస్బీఐ కస్టమర్లకు షాక్, ఇకపై ఈ సేవలు బంద్. ఫిబ్రవరి 15 నుంచి అమలు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఉచిత ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్లు ఇక ఆగిపోతున్నాయి. లిమిట్ దాటితే డబ్బులు పంపిస్తే నగదు చెల్లించాల్సిందే. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఇన్నాళ్ళు ఉచితంగా సేవలు అందుతున్న లావాదేవీలపై ఛార్జీలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా జరిపే కొన్ని రకాల లావాదేవీలపై ఉన్న ఉచిత వెసులుబాటును బ్యాంక్ రద్దు చేస్తూ కొత్త సేవ రుసుములను ఖరారు చేసింది. ఈ కొత్త ఛార్జీలను ఫిబ్రవరి 15, 2026 నుంచి అమల్లోకి తీసుకువస్తామని ప్రకటన చేసింది. సాధారణంగా తక్షణమే డబ్బులు పంపడానికి ఐఎంపీఎస్ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా యూపీఐ పరిమితి దాటినప్పుడు లేదా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కీలకం. అయితే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు కారణంగా ఆన్లైన్ ఛానళ్ల ద్వారా జరిపే లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. 25,000 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. 25,000 పై నుంచి ₹1,00,000 వరకు ₹2 జీఎస్టీ, ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు ₹6 జీఎస్టీ, ₹2,00,000 నుంచి ₹5,00,000 వరకు ₹10 జీఎస్టీ. బ్రాంచ్ ద్వారా చేసే లావాదేవీలపై మార్పు లేదు. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి నేరుగా ఐఎంపీఎస్ లావాదేవీలు చేసే వినియోగదారులకు పాత ఛార్జీలపై వర్తిస్తాయి. అందులో ఎలాంటి మార్పు చేయలేదు. బ్రాంచ్ లావాదేవీలను 2 నుంచి 20 వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. అందరిపై భారం పడకుండా స్టేట్ బ్యాంక్ కొన్ని రకాల ఖాతాలను ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయించి వచ్చింది. శాలరీ ప్యాకేజ్ ఖాతాలపై డిఫెన్స్, సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే, పోలీస్ వంటి సాలరీ అకౌంట్లు ఉన్న వారికి ఈ ఛార్జీలు వర్తించవు. మరోవైపు సౌర్య ఫ్యామిలీ పెన్షన్ అకౌంట్, ఎస్బీ రిజిస్ట్రేషన్ వంటి ప్రత్యేక ఖాతాదారులకు ఐఎంపీఎస్ సేవలు యథావిధిగా ఉచితంగానే అందుతాయని బ్యాంక్ తెలిపింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూనే అధిక విలువ కలిగిన లావాదేవీలపై నామమాత్రపు ఛార్జీలను ప్రవేశపెట్టడం ద్వారా బ్యాంక్ తన ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచిస్తుంది. అయితే 25,000 లోపు చేసే ఆన్లైన్ బదిలీలు ఉచితంగానే ఉండడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. ఎస్బీఐ వినియోగదారులకు ఫిబ్రవరి 15 లోపే తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ ఛార్జీల మార్పులతో పాటు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నిబంధనలు కూడా బ్యాంక్ ఇప్పటికే కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి అయితే కనుక బ్యాంక్ ఎస్బీఐ కొత్త రూల్స్ అయితే పాస్ చేసిందండి. ఇకపై ఉచిత సేవలను బంద్ చేసి ఛార్జీలు అయితే వేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.